హోటల్స్లో 10% డిస్కౌంట్ ఈ వీడియో చూసిన తర్వాత. హోటల్ ఓనర్స్ కళ్ళకి మనం గొర్రెలా కనపడతాము, లేకపోతే 4-5 వెళ్తే గొర్రెల మందలా కనపడతామో నాకు అర్థం కాదు. కానీ ఆల్రెడీ మనకి జిఎస్టీ అని వచ్చాక అంతకుముందు ఉన్న వ్యాటులు, సెస్సులు, సర్చార్జ్లు ఇవన్నీ తీసేసి ఓన్లీ సింగిల్ ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ అని పెట్టాలని ఒక రూల్ తెచ్చారు. ఇప్పుడు ఆ జిఎస్టీని కూడా కాకుండా వీళ్ళు దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేసి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని పెడతారు. అంటే ఏంటి? సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని. హోటల్లో 10% కేటగిరీలో ఉంటే 5 అట్లా వేస్తారు, లేకపోతే 5%లో ఉంటే 2.5% జిఎస్టీ అని వేస్తారు. ఏది? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఈ కొత్తగా దీంట్లో సర్వీస్ ఛార్జ్ అని ఒకటి వేస్తారు. అది కొంతమంది 5% వేస్తారు, కొంతమంది 10% వేస్తారు. ఈ బిల్ చూపిస్తారు చూడండి. దీంట్లో మొత్తం బిల్లు వచ్చేసి ఎంత అయిందో దానికి కింద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ప్లస్ మనకు అర్థం కాకుండా సర్వీస్ ఛార్జ్ అని వేసాడు అనమాట. దాని కింద ఒక బాక్స్లో మీకు కావాలంటే ఇది తీసేస్తా అంటాడు. నేనైతే తీపిచ్చేస్తా ఈ సర్వీస్ ఛార్జ్. మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళినప్పుడు ఎవరు అంత గమనించాం. చాలా మంది జనాలు చూడరు, చాలా మంది చూడకుండా 10% ఎక్స్ట్రాస్ కడతారు. సో ఆ 10% ఎక్స్ట్రాస్ కట్టి మళ్ళీ దాని పైగా టిప్ కూడా అడుగుతారు. వాళ్ళు అడిగితే ఏం చెప్తారంటే టిప్ బదులు ఇది అని చెప్తారు. కాకపోతే మనం అది కడతాము, పైనుంచి మళ్ళీ టిప్ అడుగుతారు. బార్లలో, పబ్బులలో వాళ్ళ వెళ్ళిన కస్టమర్స్ పరిస్థితి ఏంటో అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు తాగేసాక బిల్లు కట్టాలి. ఆ బిల్లులో వాడు ఎంత పర్సెంటేజ్ చేస్తున్నాడు, ఏం వేస్తున్నాడు అనేది వాళ్ళు చెక్ చేస్తారా లేదా? ఇంకా వెయిటర్లు వస్తారు, 100 టిప్పులు అడుగుతారు. పాపం అనిపించింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు టోటల్ బిల్లులో ఆ ట్యాక్స్ అనేది చూసుకోండి. సర్వీస్ ఛార్జ్ అని వేస్తే ఖచ్చితంగా తీపియొచ్చు. మీరు కూడా తీపిచ్చేసుకోండి. యాక్చువల్గా అది వెయ్యొద్దు. మరి వీళ్ళు ఎందుకు వేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తెచ్చేటప్పుడు ఓన్లీ జిఎస్టీ ఒకటే సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పి తెచ్చారు. మళ్ళీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ట్యాక్స్ మీద ట్యాక్స్ వేస్తున్నారు. అర్థం కాకుండా. హోటల్స్కి వెళ్ళే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ విషయం తెలియాలి.